హాయ్ హలో అండి. నేను వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. దీంతో పాటు కరివేపాకు కూడా ఇప్పుడు వేస్తున్నాను, ఎందుకంటే మీరు చూడండి. రెండు మిర్చి కూడా వేసేస్తున్నాను. వేగిపోయినాయి కదా, ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. కొంచెం మగ్గ నుంచి టమాటాలు వేసుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఎగిపోయినాయి కదా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. ఇలా కొంచెం ఆయిల్ వేగినాక ఇప్పుడు టమాటాలు వేసేస్తా. వంకాయ కర్రీ ఎంత మంచిగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నా దృష్టిలో చికెన్ కర్రీ కంటే కూడా వంకాయ కర్రీ బాగుంటుందని నా ఉద్దేశం. మీ అందరి ఉద్దేశం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది కొంచెం టమాటాలు వేసేసుకుంటున్నాను. దీనిలోనే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను టమాటా ముక్కల్లో. తర్వాత టేస్ట్ సరిపోకపోతే అప్పుడు వంకాయ వేస్తాం, ముక్కలు వేస్తాం కదా, అప్పుడు కొంచెం వేసుకున్నామండి. మీలో వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం? మేమైతే వారానికి 2 సార్లు వంకాయ కర్రీ, వంకాయ ఫ్రై చేస్తాము. మగ్గనిచ్చి అప్పుడు వంకాయలు వేసుకుందామండి. ఓకేనా? వంకాయ కూర మగ్గిపోయే లోపల మనం వంకాయ కర్రీలోకి మసాలా రెడీ చేసుకుందాము. దీనిలో ధనియాలు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు కలిపి నేను వేయించుకుంటున్నాను. తర్వాత మిక్సీకి వేసుకుంటా. ఈ మసాలా నేను 4-5 కూరల్లోకి వాడతానండి. నేను ఇంట్లోనే చేసుకుంటాను. బయట మసాలా తక్కువ, అంటే గరం మసాలా ఉంటుంది కదండి, అదొక్కటి మాత్రం వాడతాను. ఇంకా ధనియాల పొడి ఇలాగా మాత్రం ఇంట్లోనే చేసుకుంటాను నేను. ఏం చేస్తున్నారు మీరందరూ? వంటలు అయిపోయినాయా? మొన్న నేను ఒక కొటేషన్ విన్నాను. ఈ గ్లాస్తో ఉంటే ₹1, గిన్నెతో ఉంటే ₹1 అని ఒక కొటేషన్ అందరూ పెట్టుకుంటున్నారు వీడియోస్, రీల్స్. ఒక గ్లాస్ కాదండి, మన జీవితం మొత్తం ఆడవాళ్ళం కష్టపడ్డా కానీ రూపాయి కాదు కదా, ₹1 కూడా ఇవ్వరు అన్నమాట. ఇది ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ రెస్పెక్ట్ అనేది ఉండదు. మన ఆడవాళ్ళది జీవితాలే అలాగే కదా. అలా ఇదిగోండి, వేగిపోయినాయి కదా, ఇంక ఇవి మిక్సీకి వేసుకోవడమే. మిక్సీకి వేసేటప్పుడు మాత్రం నేను చిన్నులపాయలు వేస్తాను. చూద్దాం టమాటా ముక్కలు మగ్గిపోయినాయో లేదో. మగ్గిపోయినాయండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేద్దాం.
వంకాయలు 5 రోజులు అవుతుందండి తెచ్చి కూడా నేను. చూడండి ముక్కలు లోపల ఇత్తనాలు నల్లగా అయిపోయింది. మరి కూర ఎలా ఉండిద్దో చూడాలి. వేడి అన్నంలో వంకాయ టమాటా కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉండిద్దండి. ఓకేనండి, ఇవి మగ్గనిచ్చి అప్పుడు ఉప్పు కారం వేస్తాను. ఇందాక వేసుకున్నాం కదా, కొంచెం వేస్తా. చూద్దాము వంకాయలు ఎలా ఉన్నాయి, మగ్గిపోయినాయేమో. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము. మగ్గిపోయినాయండి కొంచెం. అసలు వంకాయ కొంచెం మగ్గితేనే తొందరగా ఉడికిపోయింది లేత వంకాయలు అయితే. ఇదిగోండి కారం వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేసా కారం. ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను, సరిపోయిద్దో లేదోనని. ఇవి మగ్గినాక ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి వేస్తాను. చూద్దామండి కారం వేసినాక కర్రీ ఎలా ఉందో. కొంచెం వాటర్ పోద్దాము, గంట తెలిసేటట్టుగానే, ఎక్కువ కాదు. చూసారా ఎమ్మిగా కలర్ గా ఉంది. దీనిలో ఇప్పుడు ఇందాకే వేసుకున్న ధనియాల పౌడర్ కూడా వేస్తాను. ఇదిగోండి కొంచెం ధనియాల పౌడరు, కొంచెం చికెన్ మసాలా పొడి, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం మగ్గనిద్దాము. ఎమ్మి వంకాయ కర్రీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు కూడా. ఇలా ఆయిల్ పైకి తేలిందా ఉడికించుకోవాలండి. సూపర్.